సెలబ్రిటీలు, సినిమాలు, ప్రకటనలు, బిజినెస్ పెట్టుబడుల ద్వారా కోట్లాది రూపాయలు సంపాదిస్తుంటారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే చనిపోయినప్పటికీ కొంతమంది సెలబ్రిటీలు ఇంకా పెద్ద మొత్తంలో సంపాదిస్తున్నారు. అందులో టాప్ లో నిలిచాడు పాప్ లెజెండ్ మైకిల్ జాక్సన్. ఫోర్బ్స్ విడుదల చేసిన 2024 లిస్టులో మైకిల్ జాక్సన్ చనిపోయిన సెలబ్రిటీల్లో అత్యధికంగా $6,000 మిలియన్లు సంపాదించి మొదటి స్థానంలో నిలిచాడు. జాక్సన్ 2009లో మృతి చెందినప్పటికీ ఇప్పటికీ ఆయన పాటలు, ఆల్బమ్స్, బయోపిక్ హక్కుల ద్వారా భారీగా ఆదాయం వస్తుంది. 2024లో వచ్చిన ఆయన సంగీత బయోపిక్ ఎంజే హక్కుల అమ్మకం, స్ట్రీమింగ్ లైసెన్స్ డీల్స్ ద్వారా వచ్చిన ఆదాయమే ఈ స్థాయికి చేరింది. ఇతర చనిపోయిన సెలబ్రిటీలు: డాక్టర్ సిఎస్ 75 మిలియన్లు, ఎల్విస్ ప్రైజ్లీ 50 మిలియన్లు, ఫ్రెడ్లీ మెర్క్యూరీ 250 మిలియన్లు. అయితే జాక్సన్ మాత్రం బ్రతుకున్న సెలబ్రిటీల కన్నా ఎక్కువ సంపాదించడం విశేషం. ఉదాహరణకు టైలర్ స్విఫ్ట్ 400 మిలియన్లు, టామ్ క్రూజ్ 25 మిలియన్లు, షారుఖ్ ఖాన్ 20 మిలియన్లు. జాక్సన్ 2009లో మరణించినప్పటి నుండి ఇప్పటి వరకు మొత్తం 3.2 బిలియన్లు సంపాదించారని సమాచారం. మైకేల్ జాక్సన్ సంగీత ప్రయాణం జాక్సన్ 5 బృందంతో మొదలైంది. 18వ ఏటి నుండి సోలో కెరీర్ ప్రారంభించాడు. 80s, 90sలో థ్రిల్లర్ వంటి హిట్ ఆల్బమ్స్ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2009లో అతని వ్యక్తిగత డాక్టర్ కొన్రాడ్ ముర్రే ఇచ్చిన అధిక మోతాదులోని ప్రోపోల్ కారణంగా జాక్సన్ మృతి చెందాడు. 2011లో కోర్టు కొన్రాడ్ను అనాలోచిత హత్య కేసులో దోషిగా తేల్చింది. చనిపోయిన తర్వాత కూడా ప్రపంచాన్ని ఆర్థికంగా శాసించే సెలబ్రిటీగా మైకేల్ జాక్సన్ నిలవడం నిజంగా గొప్ప విశేషమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.